పుట్టినప్పటి నుంచి తిండి కోసం బతుకు కోసం పని చేస్తూనే ఉన్నాడు. కానీ ఇకపై ఆ అవసరం ఉండదని టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ బాంబ్ పేల్చారు. పని చేయాల్సిన అవసరం లేకున్నా ప్రతి నెల అకౌంట్ లోకి ఫ్రీ మనీ వచ్చి పడుతుందని జోస్యం చెప్తున్నారు. మస్క్ చెప్తున్న ఈ యూనివర్సల్ హై ఇన్కమ్ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏఐ రోబోటిక్స్ ఎంత వేగంగా దూసుకుపోతున్నాయంటే రాబోయే కాలంలో డ్రైవర్లు, ఇంజనీర్లు మాత్రమే కాదు, అత్యంత నైపుణ్యం కలిగిన సర్జన్ల అవసరం కూడా తగ్గిపోనుంది. టెస్లా కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ వంటి హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల కంటే వేగంగా పనులు పూర్తి చేస్తాయి. ఈ మార్పు వల్ల కోట్లాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మరి ఆ ప్రజల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలకు మస్క్ ఒక క్రేజీ సొల్యూషన్ ఇచ్చారు. అదే యూనివర్సల్ హై ఇన్కమ్. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారికి ప్రభుత్వాలే డబ్బు పంచాలని ఆయన సూచిస్తున్నారు. ఏ యుగంలో ప్రభుత్వం చెక్కులు ఇస్తుంది, జనం విలాసంగా బతుకుతారనేది ఆయన వర్షన్. ఇది గతంలో మనం విన్న బేసిక్ ఇన్కమ్ కంటే భిన్నంగా ఉంటుంది. ప్రజలు గౌరవప్రదమైన జీవితం గడపడానికి సరిపడా ఆదాయం ప్రభుత్వాలే ఇవ్వాలనేది మస్క్ ప్రధాన వాదన. ఇది ఒక కొత్త సామాజిక ఆర్థిక వ్యవస్థకు బాటలు వేస్తుంది. మానవ శ్రమకు విలువ తగ్గే కాలంలో మనిషి మనుగడకు ఇదే ఏకైక మార్గమని మస్క్ గట్టిగా నమ్ముతున్నారు. సాంకేతికత పెరిగిన చోట మనిషి కనీస హక్కులు కూడా మారాలని మస్క్ సూచిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బులు పంచితే వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయని అందరూ భయపడతారు. కానీ మస్క్ లాజిక్ మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. రోబోలు పనిచేయడం మొదలు పెడితే వస్తువులు, సేవల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతోందని ఆయన నమ్ముతున్నారు. సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరగవు, పైగా తగ్గుతాయని ఆయన చెబుతున్నారు. కాబట్టి ప్రజల చేతిలో డబ్బున్నా మార్కెట్ స్థిరంగా ఉంటుందని ఆయన అంటున్నారు. ఒక వ్యక్తి డాక్టర్ కావాలంటే ఏళ్ల తరబడి చదవాలి, కోట్లు ఖర్చు చేయాలి. కానీ ఏఐ రోబోలకు ఆ సమస్య ఉండదు. అత్యంత క్లిష్టమైన సర్జరీలను కూడా పర్ఫెక్ట్గా చేసే రోబోలు దగ్గరలోనే ఉన్నాయి. ఏఐ అనేది ప్రభుత్వం చేసే చట్టాల కంటే 10 రెట్లు వేగంగా ఎదుగుతుందని, అందుకే పాలసీలు మార్చడం కంటే నేరుగా ప్రజలకు డబ్బు పంచుతూ ఆర్థిక భరోసా ఇవ్వడమే సరైన మార్గమని మస్క్ స్పష్టం చేస్తున్నారు. మస్క్ ఆలోచన ప్రకారం ఇది ఒక శాస్త్రీయమైన పరిష్కారం. రోబోలు రాత్రింబవళ్లు విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల ఆర్థికాభివృద్ధికి అపరితమైన అవకాశాలుంటాయని, తద్వారా దేశాల ఆదాయం పెరిగి ప్రజలకు పంపిణీ చేయడం సులభతరమవుతుందని విశ్లేషిస్తున్నారు. ఓవైపు ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఉన్నా, మరోవైపు పనిలేని లోకం, డబ్బున్న జనమనే మస్క్ కల వినడానికి అద్భుతంగా ఉంది. ఒకవేళ మస్క్ చెప్పినట్లు జరిగితే మనిషి కేవలం తనకు నచ్చిన పనులు చేస్తూ సృజనాత్మకతతో బతికే సరికొత్త గోల్డెన్ ఏజ్ మొదలవుతుంది. అయితే ఈ ఫ్రీ మనీ సిస్టమ్ ఎలా సాధ్యం, అసలు ఏ దేశాలు దీన్ని అమలు చేస్తాయి అనే అంశాలు ఇంకా చర్చల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం మస్క్ ఆలోచనలు అవాస్తవికమని కొందరు అంటుంటే, మరికొందరు ఇదే భవిష్యత్ అని వాదిస్తున్నారు. మస్క్ లాంటి వాళ్లకే ఇలాంటి వింత ఆలోచనలు వస్తుంటాయని నెటిజన్లు ఆసక్తికరంగా కమెంట్ చేస్తున్నారు. అపర కుబేరుడైన మస్క్ చెబుతున్న ఈ ఆర్థిక సిద్ధాంతం రేపటి ప్రపంచాన్ని ఎలా మార్చబోతుందోనని అంతర్జాతీయ నిపుణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. మనిషి తన జీవితాన్ని తానే మలుచుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారుతుందని మస్క్ నమ్ముతున్నారు. భవిష్యత్తులో ఇది ఒక అనివార్యమైన మార్పని ఆయన బలంగా చెబుతున్నారు. ఏఐ ద్వారా లభించే సంపద సమాజంలోని ప్రతి వ్యక్తికి చేరడం ద్వారా ప్రపంచంలో అసమానతలు తొలగిపోయి అందరూ సమానంగా బతికే అద్భుతమైన కాలం వస్తుందని మస్క్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పుకు కావలసిన సాంకేతికత ఇప్పటికే అందుబాటులోకి వస్తోంది. స్వయం ప్రతిపత్తి గల రోబోలు, ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ పద్ధతులు రోజురోజుకు మెరుగుపడుతున్నాయి. అయితే ఈ వ్యవస్థను అమలు చేయడంలో ఉన్న సవాళ్లు కూడా తక్కువేమీ కావు. ప్రభుత్వాల వద్ద ఉండే నిధులు, పన్నుల వ్యవస్థ, సామాజిక సమానత్వం వంటివి ఈ ప్లాన్ అమలులో కీలకం కానున్నాయి. డబ్బు పంచడం అంటే కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, అది సామాజిక జీవనశైలిని పూర్తిగా మార్చివేస్తుంది. మనిషి పనిని నమ్ముకొని బతకడం మానేసి కేవలం తన అభిరుచులను నమ్ముకొని బతికే కాలం వస్తుందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రపంచ దేశాలన్నీ ఏఐ నియంత్రణపై ఫోకస్ చేస్తున్న తరుణంలో మస్క్ ప్రతిపాదన ఒక కొత్త చర్చకు తెరలేపింది. దీనిపై ప్రపంచ ఆర్థికవేత్తలు, పాలసీ తయారుదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పనిలేని కాలంలో మనిషి తన ఉనికిని ఎలా కాపాడుకుంటాడనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రధానమైన ప్రశ్న. నిజానికి ఈ మార్పు వల్ల సమాజంలో క్రమశిక్షణ, విలువలు ఎలా మారుతాయనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. కేవలం ఆర్థిక భద్రత మాత్రమే కాకుండా మనిషి మానసిక సంతోషానికి కూడా మార్గాలు వెతకాల్సి ఉంటుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.
ఏది ఏమైనా ఎలన్ మస్క్ ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తును ఆవిష్కరించేలా ఉంటాయి. స్పేస్ ఎక్స్, టెస్లా వంటి సంస్థలతో చరిత్ర సృష్టించిన మస్క్ ఇప్పుడు ఏఐ ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించారు. మనిషి కష్టాన్ని రోబోలు భరిస్తే ఫలితాన్ని మనిషి అనుభవించాలనేది ఆయన ఉద్దేశం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు రావడం ఖాయం. ఒకవేళ ఇలాంటి యూనివర్సల్ హై ఇన్కమ్ సిస్టమ్ అమల్లోకి వస్తే పేదరికం అనే మాటే వినిపించదు. విద్య, వైద్య రంగాలు మరింత సులభతరం అవుతాయి. ప్రజలు తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా గడపడానికి ఎక్కువ సమయం ఉంటుంది. అయితే ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతుంది, ఎంతవరకు విజయవంతమవుతుంది అన్నది కాలమే నిర్ణయించాలి. ఏ యుగంలో మానవాళికి మస్క్ చూపిస్తున్న ఈ దారి ఒక అద్భుతమైన కొత్త ప్రపంచానికి బాటలు వేస్తుందేమో చూడాలి. మనిషి సృజనాత్మకతకు ఇది ఒక కొత్త రూపం ఇస్తుందని ఆశిద్దాం. ఇది ఒక కొత్త చరిత్రకు ఆరంభం. భవిష్యత్తు తరాలు ఈ ఆలోచనలను ఎలా స్వీకరిస్తాయో, ఈ సాంకేతిక విప్లవం ఏ దిశగా పయనిస్తుందో వేచి చూడాలి. ఏ అనేది మనిషికి శత్రువు కాకుండా మిత్రుడిగా మారే ప్రయాణంలో ఇది ఒక కీలక మలుపుగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.